పెడతావు. మనసు అంటుంది వెబ్ సిరీస్ చూడు అని. అలాగే కాసేపు రీల్స్ కూడా స్క్రోల్ చెయ్యి అంటూ. అప్పుడు నువ్వు సౌకర్యంగా మొబైల్లో టైం వృధా చేస్తావు. ఎందుకంటే నువ్వు నీ మనసుకు బానిసగా మారిపోయావు కదా. నీ మనసు మాట విని నిన్ను నువ్వు పూర్తిగా కంఫర్ట్ జోన్ కి నీ జీవితాన్ని అంకితం చేశావు. ఇప్పుడు నీకు ఆ కంఫర్ట్ జోన్ అలవాటైపోయింది కాబట్టి ఇప్పుడు నీవు కష్టపడడానికి లేదా ఏదైనా కొత్తగా చేయడానికి భయపడుతున్నావు. నువ్వు కోరుకున్నా కూడా ఆ పని చేయలేకపోతున్నావు. నీవు పెట్టుకున్న టార్గెట్ కూడా రీచ్ అవ్వలేకపోతున్నావు. నీవు నీ టార్గెట్ కి కంఫర్ట్ జోన్ వల్ల దూరంగా జరిగిపోతున్నావు. ఈ రోజు నుంచి నువ్వు అనుకున్న పని మొదలుపెట్టినా ఏం చేయాలి, ఎలా చేయాలి అనే ఆలోచనతోనే నీకు ఒక నెల రోజుల సమయం గడిచిపోతుంది. నువ్వు దేనికోసం ఈ పని మొదలుపెట్టావో కూడా పూర్తిగా మర్చిపోయావు. నీవు వేరే ప్రపంచంలో జీవిస్తున్నావు. అర్థమవుతోందా? నువ్వు జీవిస్తున్న ప్రపంచంలో కేవలం విశ్రాంతి, టైం వేస్ట్ కావాలి, కంఫర్ట్ జోన్ కావాలి, కేవలం ఎంజాయ్మెంట్ కావాలి.